సుమిత్ర ఎలాంటిదో, వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళో ఈ కాలనీ మొత్తానికి తెలుసు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఎవ్వరూ మీ మాటలు నమ్మరమ్మా. డబ్బు పిచ్చుండేది మీకు. ఆ డబ్బు కోసమే మీ కొడుకు కోడల్ని బయటికి పంపించడానికి కూడా సిద్ధపడ్డారు. అయినా ఒక్కసారి చాలదన్నట్టు రోజు వచ్చి గొడవ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందర్నీ పిలిచి వీళ్ళ గురించి చెడుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫూల్ అయ్యేది మీరేనమ్మా. ఇక ఇదంతా సహించడం మా వల్ల కాదమ్మా. మర్యాదగా ఇక్కడి నుంచి కదులుతావా, లేదంటే పోలీసులు పిలిపించమంటావా? అత్తయ్య, అంటే అమ్మ ఇంతకుముందు ఇలా వచ్చి గొడవ చేసిందా? ఏంటి ఈరోజు విక్రమార్కుడు బేతాళుడిని వెతుక్కుంటూ వచ్చినట్టుంది? ఏంటి విషయం? ఈ బేతాళుడి నుండి ఏం సాయం కావాలి? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాతో ఉన్నప్పుడు ఏ సాయం చేయలేదు. కనీసం ఇప్పుడైనా నేను అడిగింది చెయ్యి. నువ్వు సాయం అడిగావంటే ఏ ఇంటినో కూల్చే ప్లాన్లో ఉన్నావని అర్థమైంది. కానీ నన్ను హెల్ప్ అడగడం చాలా విచిత్రంగా ఉంది. బట్ ఈ దేవా ఏ సహాయం ఊరికే చేయడు. ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సిందే. అప్పుడే పే చేశాను కదా, ఇంకేం కావాలి? అరే, అది మీట్ అవ్వడానికి, ఇది పని చేయడానికి. కనీసం వర్క్ ఏంటో తెలుసుకో. ఏంటి? ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి పారిపోతూ ఉండగా తల మీద ఒక అమ్మాయి కొట్టింది, గుర్తుందా? తను లక్ష్మి అని నీకెలా తెలుసు? ఏంటి, లక్ష్మీనా? ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, నేనడుగుతున్న లక్ష్మి గురించి నీకు పూర్తిగా తెలుసని. ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తే ఈ డబ్బంతా నీకే. ముందు నీ చేతిలో ఉన్న డబ్బు ఇవ్వు, తర్వాత చెప్తాను. అదో పెద్ద కథ, పెట్ట కథలా చెప్తాను. చెప్పండి అత్తయ్య, ఇదివరకే మా అమ్మ ఇక్కడికి వచ్చి గొడవ చేసిందా? ఇంకా ఎన్ని రోజులు దాస్తావు సుమిత్ర? ఆవిడ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే ఇంకా ఎన్నాళ్ళని భరిస్తావు? వాళ్ళు మాత్రం నీ పరువు తీయొచ్చు, నువ్వు మాత్రం వియ్యంకులని వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అయినా ఆవిడ మారుతుందనే నమ్మకం నీకుందా? బాబు హరి, ఇదివరకే మీ అమ్మ ఇంటి ముందుకొచ్చి నానా గొడవ చేసింది.
మీ అమ్మ మాత్రమే కాదు, మీ అక్క కూడా వీళ్ళ పరువుని వీధిన పడేసింది.